నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ స్వప్న. సుప్రీంకోర్టులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి కేసు బదిలీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక బెయిల్ రద్దుపై విచారణ అవసరం లేదు అని తేల్చి చెప్పింది. మరో రాష్ట్రానికి కేసును బదిలీ చేయవలసిన అవసరం లేదు అని కూడా స్పష్టం చేసింది. కానీ ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు తీసుకోవాలంటూ సూచించింది. కేసును హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలంటూ సుప్రీం ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు రఘురామకృష్ణంరాజుకు శాఖ బ్రేకా అనేదైతే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ విచారణతో జగన్కు వచ్చే ఇక్కట్లేంటి? ట్రయల్ కోర్టు విచారణలో జగన్కు ఇబ్బందులు తప్పవా? జగన్పై పోరాటంలో రఘురామకృష్ణంరాజు సక్సెస్ అయినట్లేనా? ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మరి కాసేపులో మనకి జనసేన నుంచి చందు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు కూడా ఉంటారు. అందరికీ నమస్కారం అండి. రైట్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే గతంలో రఘురామకృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ జరిగినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం మీద రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తను వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారించాలని, బెయిల్ రద్దు చేయాలని, అదేవిధంగా అక్కడ ఉన్నవారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి వేరే కోర్టుకు బదిలీ చేయాలి, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ కూడా రఘురామకృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. ఇందులో వేరే రాష్ట్రానికి బదిలీ చేయవలసిన అవసరం లేదు, కానీ రోజువారీ విచారణకు తీసుకోవాలి, ఇది హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారం కాలేదు అంటూ కూడా ఇందులో దానికి సంబంధించిన న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. బాలాజీ శ్రీనివాస్ అలాగే సిబిఐ జగన్ కుమ్మక్కయ్యారు అంటూ కూడా రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ అనే ఆయన కూడా దీనిని స్ట్రాంగ్గా వినిపించినట్టయితే తెలుస్తుంది. గతంలో కూడా అదే ఇక వైఎస్ఆర్సీపీలో దెబ్బల మీద దెబ్బ తగులుతున్నాయి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్పై రోజువారీ విచారణకు రావాలంటూ కూడా చెప్పడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే గతంలో కూడా అనేకమైన వాయిదాలు తీసుకున్నారు. 10 ఏళ్ల నుంచి, అంటే 11వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, 11 ఏళ్ల నుంచి కూడా బెయిల్ మీద బయటకున్నారు. అంటే ఇన్ని రోజులు బెయిల్ మీద ఎందుకు ఉన్నారు అన్న సందేహాలు కూడా సామాన్య ప్రజల్లో రావడం అనేది సర్వసాధారణం. అయితే సామాన్య ప్రజలు అయితే ఈ విధంగా ఇన్ని రోజులు బెయిల్ మీద ఇన్ని కేసులు ఉంటే బయట వదిలేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి? మరి డబ్బులుంటే ఒక రీతిగా, డబ్బులు లేకపోతే ఒక రీతిగా, న్యాయం ఉంటే, అధికారం ఉంటే ఒకలాగా న్యాయాలు వస్తాయా, తీర్పులు వస్తాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో కూడా అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి సంక్షేమ పథకాలు అమలుపరచవలసిన అవసరం ఉంది, ప్రజల యోగక్షేమాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా అనేక మార్లు ఆయన కోర్టుకు వెళ్ళలేదు. రమ్మని అనేక మార్లు చెప్పినా కానీ దాన్ని కోర్టు ధిక్కరణ అయితే చేయడం జరిగింది. సుమారు 2000 నుంచి 3000 వరకు అన్ని కేసులకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు కూడా తీసుకున్నారు. 11 ఏళ్ల పాటు బెయిల్ మీద నడుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు కోర్టులో జరిగిన వాదన గురించి టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు. నమస్కారం అండి. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. గతంలో ఏం జరిగింది ఏంటి అనేది ఓకే అండి? వాయిస్ వినిపిస్తుందా మీకు? క్లియర్గా ఉందా? వినిపిస్తుంది. ఓకే అండి. ఈ రోజు రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లు అయితే విచారణకు వచ్చాయి. దీనిలో రఘురామకృష్ణరాజు ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందా లేదా జరగలేదా? అయితే రోజువారీ రెగ్యులర్గా విచారణకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది హైకోర్టు పర్యవేక్షణ చేయాలంటూ కూడా చెప్పింది. మరైతే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా హాజరవుతారా లేదా? ఏం జరగబోతుందంటారు? స్వప్న గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం రఘురామకృష్ణరాజు గారికి షాకా బ్రేక్ అని మీరు మాట్లాడటం జరిగింది. జస్ట్ బ్రేక్ అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఒక వ్యవస్థ మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, యుద్ధం చేసినప్పుడు, యుద్ధం ప్రకటించినప్పుడు దానికి సంబంధించి 4 అంశాల మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కొన్ని అంశాల్లో ఈ రోజు విజయం సాధించగలిగాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడం అనేది ఎక్కడా కూడా జరగలేదు. తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఒక్కరోజు కూడా నేను వెళ్తే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్ళాను అని అంటే దానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖర్చులు ఎంత అవుతాయి, అది ఇది అని చెప్పేసి
ఎగనామం పెట్టేసి తిరుగుతూ ఉన్నాడు. తను ఎందుకనంటే 10-15 కిలోమీటర్లు పోవాలంటే కూడా హెలికాప్టర్ వాడే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కాబట్టి కేసులు ఈ కోర్టులకి రాకుండా తను తప్పించుకునేదానికి రకరకాల వేషాలన్నీ వేశాడు. తన అధికారంలో ఉన్నప్పుడైతే అవన్నీ కూడా కొంతవరకు చెల్లుబాటు జరిగినాయి. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు మీద కావచ్చు. నా వాయిస్ వినపడుతుందా స్వప్న గారు? హలో హలో వినపడుతుంది బాలగురుస్వామి గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు మీద లేదనుకుంటే విచారణ అనేది నడకనత్తన జరుగుతుంది కాబట్టి దీని మీద కోర్టుకెళ్ళడం జరిగింది. ఎందుకనంటే ఈ కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచే కొన్ని కేసుల్లో రావడం జరిగింది. ఎందుకనంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రాష్ట్రంలో విచారణ నా తండ్రి హత్యకి కారకులు ఎవరనేది కోర్టులో తేలదు అని చెప్పేసి డాక్టర్ వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి పక్క రాష్ట్రానికి మార్చుకున్నది మనం అందరం చూసాము, ప్రజలందరికి కూడా తెలుసు. అలానే ఎందుకంటే ఇక్కడ విచారణ అనేది జరిగితే ఖచ్చితంగా జగన్ ఇంపాక్ట్ అనేది దాని మీద ఉంటుందని చెప్పి గ్రహించి ఈ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎనీ హ్యావ్ ఏదైనా కావచ్చు, 2 కొట్టేయచ్చు, మిగతా వాటిల్లో ప్రతిరోజు డైలీ విచారణ అనేది జరగాలి. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి దాన్ని అబ్జర్వేషన్ చెయ్యాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఎందుకనంటే రఘురామకృష్ణరాజు గారు సక్సెస్ అయ్యారని చెప్పి నేను చెప్తున్నాను. అందువల్ల దీనికి జస్ట్ బ్రేక్ మాత్రమే, షాక్ అయితే కాదు. రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించారని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను.